ఆధ్యాత్మిక నగరి అయోధ్య మరోసారి ప్రాణప్రతిష్ఠ క్రతువులతో పండుగ శోభను సంతరించుకుంది. భవ్య రామ మందిరంగా ఖ్యాతికెక్కిన బాలరామాలయంలో తొలి అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన రాజదర్బార్కు వందలాది మంది పండితులు వేద మంత్రోచ్చారణ నడుమ ప్రాణప్రతిష్ఠ చేశారు. లక్ష్మణ హనుమ సమేత సీతారాములు రాజసింహాసనంపై ఆసీనులైనట్లు చిక్కిన మహా అద్భుతమైన విగ్రహాల ప్రాణప్రతిష్ఠాపనోత్సవ క్రతువును పండితులు వేదమంత్రాల నడుమ ఏర్పాటు చేశారు. సీతారాములు సింహాసనంపై ఆసీనులై ఉండగా వారికి ఇరువైపులా నిలుచున్న భరత శత్రుఘ్నులు తన్మయత్వంతో చూస్తున్నట్లు, హనుమంతుడు చేతులు జోడించి నమస్కరిస్తున్నట్లు, లక్ష్మణుడు మోకరిల్లి ఆరాధిస్తున్నట్లు విగ్రహాలను కొలువు తీర్చారు. కిరీటము, స్వర్ణాభరణాలతో పాటు మత్స్య ఆకృతిలో కర్ణాభరణాలతో మందహాసంగా ఆశీర్వదిస్తున్నట్లు మహారాజుల రాముడి విగ్రహాన్ని చెక్కారు. ఈ విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ క్రతువులో సీఎం యోగి స్వయంగా పాల్గొని తొలి పూజలు చేశారు.